చదువు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగచేయును. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైనా ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించెనో చూడుడి. ఈ కార్యమును గూర్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకొంటిరి. అయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు పత్రిక రాస్తున్నాడండి. ఎక్కడి నుండి రాస్తున్నాడు? తను చెరసాలలో ఉండి కొరింథీ సంఘమునకు పత్రిక రాస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగచేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు అంటున్నాడు. రక్షణార్థమైన మారు మనసు అంటున్నాడు, దుఃఖం అంటున్నాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటున్నారు. ఆ దుఃఖము మరలా ఏం పుట్టించంట? దాని వలన వచ్చిన మారు మనసు మరి దుఃఖం పుట్టించదు అంటున్నాడు. అంటే అసలు ఏంటిది? దుఃఖం అంటున్నాడు, మరి దుఃఖం పుట్టించదు అంటున్నాడు. అంటే ఇక్కడ మనం రెండు విషయాల్ని చూసుకుందాం. ఒకటి దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటున్నాడు, ఇంకొకటి లోక సంబంధమైన దుఃఖము అంటున్నాడు. ఈ లోక సంబంధమైన దుఃఖము మనకు ఏమి తీసుకొస్తుందంట? మరణమును కలగచేస్తుంది. అంటే మరణాన్ని తీసుకొస్తుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఏం చెప్పాడండి? దుఃఖపడువారు ధన్యులు అన్నాడు. అంటే దుఃఖపడిన వారు ధన్యులు అన్న మాట మనము ఇక్కడ దేనికి ఆపాదించుకోవాలి? లోక సంబంధమైన మరి దుఃఖము కూడా, దుఃఖపడేవారు కూడా మరి ఆదరణ పొందుతారా? దుఃఖపడేవారు ధన్యులు అన్నాడు కదా. ఎందుకు ఆ మాట చెప్పబడింది? అయితే లోక సంబంధమైన దుఃఖము అంటే ఏమిటి? మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం ఒకసారి తీయండి. మత్తయి సువార్త 6. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఓకే. అంటే ఇక్కడ ఏమంటున్నారండి? ఇక్కడ ఏం చెప్పబడుతుంది? ఏమి తిందుము అంటే ఈ లోకానుసారమైన మనసు మనల్ని ఎటువైపు నడిపిస్తుంది? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అంటే ఇది లోక సంబంధమైన మనసు. ఎంతసేపటికి మనం ఏం సంపాదించుకుందాము, మన పిల్లలకు ఏమి కూడబెడదాము, వాళ్ళ పిల్లలకు కష్టం కలగకుండా ఎంత తెచ్చి పెడదాము అంటే అట్లాగే 30వ వచనం ఒకసారి చదవండి. 30 నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగో అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రము ధరింపు. ఇక్కడ ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా అంటున్నాడు. ఎవరు ఈ అల్ప విశ్వాసులు? లోక సంబంధమైన మనసు కలిగిన వాళ్ళు, లోక సంబంధమైన ఆలోచన కలిగిన వాళ్ళు. ఎవరు వీళ్ళు? అల్ప విశ్వాసులు. అల్ప విశ్వాసం ఎందుకు కలుగుతుంది? మనలో విశ్వాసం లేనప్పుడు అల్ప విశ్వాసం కలుగుతుంది. ఏమి తిందాము, ఏమి ధరించుకుందాము, ఎంత సంపాదించుకుందాము అంటే ఎంతోమంది ఉన్నారండి. క్రైస్తవులలో కూడా ఉన్నారు, లేరా? ఆదివారం రాగానే మందిరాన్ని విడిచిపెట్టి పొలం పని వెళ్ళేవాళ్ళు లేరా? వాళ్ళు దేని కొరకు పరిగెడుతున్నారండి? ఒక పూట కూలి కోసం, ఒక పూట కూలి కోసం. ఏషావు కూడా ఏం చేస్తాడు? ఒక పూట కూటి కోసం
జ్యేష్ఠత్వం నమ్ముకున్నాడు. వీళ్ళేం చేస్తున్నారు? ఒక పూట కూలి కోసం దేవుడేమని చెప్పాడు? నా సన్నిధిలో ఒక్క దినం గడుపుట. అంటే వీళ్ళు ఒక్క దినం మందిరానికి రాకపోతే ఎన్ని దినాలను వదిలేసుకుంటున్నారు? అంటే వీళ్ళలో ఏ విశ్వాసం ఉన్నది? వీళ్ళు ఎలాంటి సంబంధులు, ఏ మనసు కలిగిన సంబంధులు వీళ్ళు? లోక సంబంధమైన మనస్సు కలవారు. అంటే లోక సంబంధమైన మనసు మనల్ని దేవుని సన్నిధి నుంచి దూరపరుస్తుంది. ఆ విధంగానే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో నడిచారండి. దేవుడు వారిని పోషించాడా లేదా? వారి బట్టలు పాతగిల్లాయా? వారి చెప్పులు ఏమైనా అరిగిపోయాయా? వారికి ఏమైనా కొదువయిందా? దేవుడిని అనుసరించి దైవ చిత్తానుసారంగా నడిచినప్పుడు దేవుడు ఏ విధంగా వారిని పోషించాడంటే 40 సంవత్సరాలు పగలు మేఘస్తంభమై ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభమై ఉన్నాడు. వారికి ఏది కొదవ కాలేదు, దేవదూతల భోజనం పెట్టాడండి. అంటే దేవుడు పోషించలేడనుకొని అల్ప విశ్వాసంతో ఏం చేస్తున్నారు? లోకాన్ని అనుసరించి దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోతున్నారు. ఆ విధంగానే 2 సామెతల గ్రంథము 13:2 ఒకసారి తీయండి. 2 సామెతల గ్రంథము 13:2. తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలెనను దుర్లభవము అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాను అన్నాడు. చూడండి ఎంత దుర్మార్గుడో చూడండి. బైబిల్ గ్రంథంలో నాకు ఈ సందర్భం వచ్చినప్పుడల్లా భలే చిరాకు వస్తుంది. ఎంత దుర్మార్గుడు! ఇది కూడా దుఃఖమే. ఇప్పుడు ఏమి తిందుమా, ఏం త్రాగుతుమా అని, ఏం ధరించుకుందామా అని అదొక దుఃఖము. అది అల్ప విశ్వాసమైన దుఃఖము. ఇతనేం చేస్తున్నాడు? తామారు కన్యక అయి ఉన్నందున, తామారు ఎవరండి? అమ్నోనుకి ఏమవుతుంది? తన సొంత చెల్లెలండి. ఎంత దుర్మార్గుడు చూడండి. ఇది ఏ ప్రేమ ఇది? చెల్లెల మీద ప్రేమ కలిగిందంట ఆయనకు, చెల్లెల మీద వ్యామోహం కలిగిందంట దుర్మార్గుడికి. ఇది ఎలాంటి ప్రేమ ఇది? ఇది లోక ప్రేమ, ఇది శరీరానుసారమైన ప్రేమ. ఇది ఎలాంటి ప్రేమ ఇది? ఇది దుర్మార్గమైన ప్రేమ. దేవుడు అంటున్నాడు, నీ తల్లి మానవును నీ చెల్లి మానవును చూడకూడదు అంటున్నాడు. నీకు తల్లి ఎవరో చెల్లి ఎవరో తెలియని ఆ అంధకారంలో పడి ఉన్నాడు అమ్నోను. ఇది శరీర ప్రేమ. లోకంలో కూడా అనేక మంది ప్రేమిస్తుంటారండి. ప్రేమలు ప్రేమించి ఒకడు అంటాడు దుర్మార్గుడు, నాకు దక్క నీకు ఒకరు దక్కొద్దు అంటాడు. వాని ప్రేమ, అది ప్రేమ అంటాది. దానికి దుఃఖము, మనోవేదన, చింత, ఎక్కడ లేని బాధ వానికి. దేని గురించి అండి? దేని గురించి? శరీరము గురించి. శరీరానుసారమైన ప్రేమ, లోకానుసారమైన ప్రేమ వాడిని ఎక్కడ తీసుకెళ్తుందండి? మరణానికి తీసుకెళ్తుందంట. వాడు అంటాడు, నాకు దక్కంది ఇంకొకరు దక్కకూడదని ఏం చేస్తాడు? కత్తితో నరికేస్తాడు. ఒకడేమో విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్టు ఆ తల్లిని పొడిచి పడేస్తుంటాడు. ఏమంటాడంటే, నా ప్రేమ గొప్పది అంటాడు. వాని ప్రేమ గొప్పదంటండి. అందుకనే ప్రభువైన యేసు ప్రభు వారు అపోస్తుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్గా రాయించాడండి. దైవ చిత్తానుసారమైన మనస్సు, లోక సంబంధమైన మనస్సు ఎలా ఉంటుందనేది క్లియర్గా రాయించాడు. కొంతమంది ఆ ప్రేమల వల్ల ఏం చేస్తారంటే కవితలు రాస్తుంటాడు, కవిత్వాలు రాస్తుంటారు. ఒక ఆయన దేవదాస్ అవుతాడు, కుక్క పిల్లలను పక్కన పెట్టుకొని కూర్చుంటాడు. ఒక ఆయన అంటాడు, వాళ్ళ కోసము పెద్ద పెద్ద కట్టడాలు కడతారు ప్రేమల కోసం. కానీ నిజమైన ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ, అది వర్ణాంతితమైన ప్రేమ ఎవరి ప్రేమ అండి? అది మన తండ్రి అయినా ఆ యేసే ప్రేమ అండి. ఆ కలవరి సిలువ, ఆ ప్రేమ గొప్పదండి. ఇదొక రకమైన దుఃఖము. మొదట
అల్ప విశ్వాసం కలిగి ఏం తిందుమా ఏం తాదుమనే అదొక దుఃఖము. ఇదేం దుఃఖము? ఇది కూడా దుఃఖమే. వీళ్ళు ధన్యులైతారా? దుఃఖపడేవారు ధన్యులు అంటే ఇది దుఃఖమే కదా. దేన్ని బట్టి? శరీర ప్రేమను బట్టి, లోక ప్రేమను బట్టి దుఃఖపడిపోతుంటారంట. ఇంకొక రకమైన ప్రేమ ఉంటుందండి. ఇది తీయండి మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి చదవండి. నా పిత్రార్జితమును నీకియ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకు నుండెను. అంతటా అతని భార్య అయిన యెజబేలు వచ్చి, నీవు మూతి ముడుచుకున్న వాడవై భోజనము చేయక నుండదేమని అని అడగగా ఏం చేశాడంట అండి? ఎవరైనా కాదు, అహాబు ఎవరండి? ఇశ్రాయేల్ రాజు. ఇశ్రాయేల్ రాజుకి ఏమన్నా కొదవా అండి? ఇశ్రాయేల్ రాజుకి ఏమైనా కొదవ ఉంటుందా? ఆయనకు పొలాలు తక్కువ, ఆస్తి తక్కువ, తన వైభోగానికి ఏమైనా తక్కువైతుందా? తనకు దేవుడు సమస్తము కలగచేసినప్పటికీ దేవుడు తనకు కావలసిన భోగమును, వైభోగమును, ఆస్తిని, డబ్బును, వజ్రాలను దేవుడు సమస్తము అహాబుకి ఇచ్చాడండి. అహాబుకేమీ తక్కువ లేదు. కానీ అహాబు యొక్క పొలమునకు ఆనుకొని నాబోతు పొలం ఉందండి. నాబోతు తోట ఉంది. ఇప్పుడు నాబోతు చేసిన పెద్ద తప్పేంటంటే అహాబు రాజు యొక్క పొలంతో పాటు ఆయన పొలం ఉండడం తప్పు, పాపం చేసినట్టు అయిపోయింది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అహాబు? నా పొలమును ఆనుకొని ఉంది కదా నీ పొలము, నీ తోట నాకు ఇచ్చేయి. ఏమండి, మనం ఇస్తామండి? మనం ఇస్తామా అసలు? అంటే ఒక రాజు అయి ఉండి దేవుని రాజ్యము, దేవుడి యొక్క ఆధిపత్యము కింద ఉన్న రాజు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడండి? ఆయనకి ఏమైనా తక్కువైందా? కానీ నాబోతు యొక్క పొలము అడిగితే నాబోతు, ఇది నా పిత్రార్జితము, నా తర్వాత నా కుమారులకు, నా తరతరాలకు ఉపయోగపడుతుంది, నేను ఇవ్వను అన్నాడు. ఏమైనా తప్పు మాట్లాడా? ఏమైనా బూతు మాట్లాడా? రాజుకి ఏమైనా ఎదురు చెప్పాడా? చెప్పలే కదక్క. కానీ అహాబంట దుఃఖాకాంతుడై ముఖము మూతి మూడ్చుకోనంట భోజనం చేయలేదంట. ఎంత దుఃఖమో! అహాబు గారికి ఎంత దుఃఖం వచ్చిందో చూడండి. ఇది కూడా దుఃఖమే. ఇది ఏ దుఃఖం? ఇది దైవానుసారమైన దుఃఖమా? అంటే తృప్తి లేదు. దేవుడు నీకు సమస్తము కలగచేసినా దేవుడు ఎవరికి ఎంత కావాలో కొలత కొలిచిస్తాడండి. నీకు దేవుడు కొలత కొలిచి ఇచ్చినప్పుడు నీకు ఇచ్చిన దాన్ని తృప్తిగా నువ్వు అనుభవిస్తూ తృప్తి కలిగి ఉంటే దేవుడు నీకు ఇంకా దీవెనిస్తాడు. నువ్వు ఆ తృప్తి పడకుండా ఏం చేశాడంట? మూతి ముడుచుకొని కూర్చున్నాడంట. దాని వలన జరిగినది ఏంటండి? అహాబు తన భార్య అయిన యెజబేలు ఏమైందండి? చచ్చిపోయారండి. చచ్చిపోతే వారి రక్తం అంట కుక్కలు వచ్చి నాకే అంటండి. ఎంత దారుణమైన జీవితం అండి. దేని గురించి ఇది? కేవలము తృప్తి లేని జీవితం. ఏ జీవితం ఇది? తృప్తి లేని జీవితం. ఇప్పుడు 3 విషయాలు చెప్పాను నేను. మొదటి చెప్పండి, లోక సంబంధమైన. మొదటి చెప్పండి, అల్ప విశ్వాసము కలిగి ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని దుఃఖపడుతున్నారు. రెండో విషయం ఏంటి? ప్రేమ, శరీరానుసారమైన ప్రేమ. అది లోక ప్రేమ. అది ఎక్కడ తీసుకెళ్తుంది? మరణానికి తీసుకెళ్లే ప్రేమ. కానీ నిజమైన ప్రేమ ఎక్కడుంది? ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నది. మూడో విషయం ఏంటి?
తృప్తి లేని జీవితం, తృప్తి లేని జీవితం అండి. ఈ 3 కూడా ఏంటంటే లోక సంబంధమైన దుఃఖాలు ఇవి. అయితే మరి అసలు దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఏమిటి? ఇప్పుడు చూసుకుందాం. దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఏమిటి? దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే నీవు పాపంలో ఉన్నప్పుడు నీ పాపాన్ని నువ్వు గుర్తెరిగి, అయ్యో నేను పాపంలో ఉన్నానని గుర్తెరిగి పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చినప్పుడు అప్పుడు నీకేం కలుగుతుంది? దుఃఖానుసారమైన దైవ చిత్తానుసారమైన దుఃఖము నీకు మారు మనసును, నువ్వు ఎప్పుడైతే పాపమును గ్రహించి నువ్వు పశ్చాత్తాపడతావో నీకు మారు మనసు కలుగుతుంది. నువ్వు నూతనపరచబడతావు. ఇక లోక సంబంధివి నువ్వు కావు. నువ్వెవరివి? ఇప్పుడు దైవ చిత్తానుసారమైన మనసు కలిగిన వాడివి. దైవ చిత్తానుసారమైన మనసు అంటే గుర్తుపెట్టుకోండి, నీ పాపం ఏంటో నువ్వు గ్రహించి పశ్చాత్తాపం. దేవుడేమన్నాడు? మీ పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఏం చేయాలి? మీ పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు ఏమవుతారు? కనికరం పొందుతారు. మీరు కనికరం పొందారంటే అర్థం ఏంటి? దేవుని హృదయాన్ని మీరు గెలుచుకున్నారని అర్థం. దేవుని హృదయాన్ని గెలుచుకున్నప్పుడు మీకు ఏమొస్తుంది? మారు మనసుతో నీకు రక్షణ వస్తుంది. ఏమొస్తుంది? అయితే ఈ పశ్చాత్తాపడ్డప్పుడు మనము కన్నీరు వస్తుంది. ఎప్పుడు వస్తుందండి కన్నీరు మనకు? పశ్చాత్తాపం మనలో కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు మనకు కన్నీరు వస్తుంది. ఒకసారి యాకోబు పత్రిక 4వ అధ్యాయం తీయండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు ఒకసారి చదవండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రపరచుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకోండి. ఏం చేయాలంటండి? వ్యాకులపడాలి, దుఃఖపడాలి. ఏమన్నాడు? మీ నవ్వును దుఃఖమునకును మీ ఆనందము చింతకు మార్చుకొనుడి. వ్యాకులపడండి, మీ పాపం ఏంటో తెలుసుకోండి, మీ చేతులు శుభ్రపరచుకోండి. దివి మనస్కులారా, 2 మనసులు కలిగి ఉన్నవారలారా, ఏక మనసు కలిగి ఉండండి, దేవుని వైపు తిరగండి అని చెప్తున్నాడు. అయితే జీవితంలో కన్నీటి ప్రార్థన అనేది చాలా ముఖ్యమండి. అనేకమైన ప్రార్థనలు ఉన్నాయి, లేవా? ఏకాంత ప్రార్థన ఉంది, సంఘ ప్రార్థన ఉంది, ఉపవాస ప్రార్థన ఉంది, కుటుంబ ప్రార్థన ఉంది. వీటన్నింటిలో కష్టమైనది ఏంటంటే కన్నీటి ప్రార్థన అండి. అంటే ఆ ప్రార్థనలు కాదా అంటే ఆ ప్రార్థనలకు ఉండాల్సిన ప్రాధాన్యత ఆ ప్రార్థనలకు ఉంది. కానీ కన్నీటి ప్రార్థనకు ఎందుకు కష్టతరమైన అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ సంఘంలో ప్రార్థిస్తున్నారండి. నిజంగా మీరు ఆనెస్ట్గా ఏంటండి అక్క ఇటు వినాలి, నిజంగా ఒప్పుకోవాలి. ఎంతమంది మనం వ్యక్తిగతంగా కానీ సంఘంలో కానీ ప్రార్థన చేస్తూ ఎక్కడో ఆలోచనలు వచ్చి ఆ ఆలోచనలు ప్రార్థన చేయలేదు? ఎక్కడో ఆలోచనలు వచ్చి మనం ప్రార్థన చేస్తూ ఎన్నిసార్లు నిద్రపోలేదు? మనం పోయామా లేదా? ప్రార్థన చేస్తుంటాము, పొయ్యి మీద పాలు పొంగినాయేమో, కోడి పిల్లను కప్పెట్టలేదు, లేకపోతే పెరుగు పెళ్ళి తింటుందేమో. అంటే ఈ ఆలోచనలు మనకు ఎన్నిసార్లు రాలేదండి? ప్రార్థన చేసేటప్పుడు ఆలోచనలు కలిగి ఉన్నామా లేదా? ఒప్పుకోవాలి, నిజంగా ఒప్పుకోవాలి. కలిగి ఉన్నామా లేదా? ఆ విధంగా ఇంకా ఒక విషయం ఉంటుందండి. సంఘస్థులు ఎవరన్నా విశ్వాసులు కొత్త చెప్పులు కొన్నారనుకోండి, ఒక 2,000 రూపాయలు పెట్టి చెప్పులు కొన్నారనుకోండి, వారి తల సేవకుడి వైపు కంటే కూడా గడప వైపు, తలుపు వైపు ఇలా తిరుగుతుంటుంది. పద్దాకల ఇలా ఎందుకు తిరుగుతుంటుందండి? 2,000 రూపాయలు పెట్టుకున్నా, నిన్ననే కొన్న కొత్త చెప్పులు, ఉన్నాయో పోయినాయో అంటే అర్థం ఏంటి? అంటే ఒకవేళ చర్చికి వచ్చే వాళ్ళు పరిశుద్ధులే, వాళ్ళు ఏం తీసుకుపోరులే, ఎవరు దొబ్బరులే, నా చెప్పులు ఉంటాయిలే అనుకుండవచ్చు. మళ్ళీ ఏమనుకుంటారు? కొత్త చెప్పులు కుక్కొచ్చి కట్ చేస్తే, కుక్కొచ్చి చింపేస్తే
అంటే నేనేమంటున్నానంటే, అలాగే కానీ కన్నీటి ప్రార్థన చేయాలంటే మన మైండు, మన ఆలోచనలు, మన హృదయ అంతరంగం, మన సమస్తము కేంద్రీకృతం అయితేనే, ఎప్పుడైతే కేంద్రీకరించబడ్డప్పుడు అప్పుడు మన హృదయంలో నుండి ఆ వేదన వచ్చినప్పుడు అప్పుడు కన్నీళ్ళు వస్తాయండి. ఊరికనే కన్నీళ్ళు వస్తాయా? అందుకనే కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కన్నీటి ప్రార్థన కష్టతరమైనది కూడా అని అందుకే చెప్తున్నాను. ఉన్నాయి ప్రార్థనలు, అనేకమైన ప్రార్థనలు ఉన్నాయి. కానీ కన్నీరు కార్చాలండి. దేవుడు ఏమన్నాడండి? ఎలా ప్రార్థించమంటున్నాడు? ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే నీ శరీరము, నీ మైండు, నీ అంతరంగము, నీ హృదయము అన్నీ ఏముండాలి? లగ్నమైపోయి ఉండాలి దేవుని మీద. దేవుని మీద కేంద్రీకృతం అయిపోయి ఉండాలి. ఆ విధంగా కన్నీటి ప్రార్థనకు అంత ప్రాముఖ్యత ఉందండి. ఆ విధంగానే ఓకే. అయితే మీ కన్నీరు ఎవరి కాడ కార్చాలి? ఎవరి కాడ కార్చాలి? ఎవరైతే నీ కన్నీటికి విలువనిస్తారో, ఎవరైతే నీ కన్నీటికి ప్రాధాన్యతనిస్తారో, ఎవరైతే నీ కన్నీటిని తన బుడ్డిలో దాచుకుంటాడో ఆ వ్యక్తి కాడ మనం కన్నీటి ప్రార్థన చేయాలి. నీ స్నేహితుల కాడ కన్నీరు కారిస్తే ఏమొస్తుంది? నీ సమస్యను బట్టి నీ బంధుమిత్రుల కాడ కన్నీరు కారిస్తే ఏమొస్తుంది? నీ కష్టాన్ని బట్టి నీ పని కాడ, నీ యజమానుడి కాడ నువ్వు కన్నీరు కారిస్తే ఏమొస్తుంది? ఏమొస్తుందండి? దానివల్ల నువ్వు చులకనైపోతావు, దానివల్ల నువ్వు హేళనైపోతావు. అంతకు మించి నీకు ఏమీ రాదండి. ఎప్పుడైతే నీ కన్నీటికి ఒక విలువనిస్తాడో, నీ కన్నీటిని తుడిచే నీ తండ్రి దగ్గరికి నువ్వు వెళ్తావో అప్పుడు నువ్వు ఆదరింపబడతావండి. ఆ విధంగానే అన్న కూడా కన్నీరు కాల్చింది. అన్న కన్నీరు కార్చింది. ఎలా కన్నీరు కార్చింది? కన్నీరు కార్చింది. ఎల్కా దగ్గరికి వెళ్ళి తన భర్త కాడికి వెళ్ళి నాకు కుమారుని కావాలని అడుగుతుంది. పెని నాకు పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరు, నన్ను గొడ్రాలంటున్నారు, నాకు పిల్లలు కావాలంటుంది. ఎప్పుడైతే తను దేవుని చిత్తాన్ని తెలుసుకుందో ఆమె దేవుని సన్నిధానానికి వెళ్ళి, అంటే మొదటి సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుందండి. అంటే రిఫరెన్స్ చెప్పడానికి టైం లేదు. అయితే ఆమె దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకుందంట. మనోవేదన కలిగి ఆమె పెదాలు ఆడిస్తూ వేదన పడుతూ ప్రార్థిస్తుంటే ఏలి దూరం నుంచి ఆమెను కనిపెడుతూ ఆమె దగ్గరకు అంటున్నాడంట, ఇక ద్రాక్షారసం తాగి మత్తులైన చాలు, బయటికి రమ్మని అంటున్నాడంట. ఆమె ఏమంటున్నది? ఆమె కోపడదా? నేను ఇంత దుఃఖపడుతున్నా, ఇంత వేదన పడుతున్నా, నేను వేడుస్తున్న దేవుని సన్నిధిలో నువ్వు నన్ను తాగినంటావా, నన్ను తాగుపోతుంటావా అని అన్నదా? అనలేదండి. ఆమె ఏమన్నది తెలుసా? నా ఏలినవాడా, నేను మనోదుఖము కలిగి దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నానయ్యా అని అన్నప్పుడు ఆమె ఏమి పొందుకుందండి? ఏలి నుండి ఒక ప్రాఫెసీని పొందుకుంది. ఏం పొందుకుంది? ప్రవచనాన్ని పొందుకుంది. ఏమని? మరలా ఈ సంవత్సరం ఈ దినానికి నువ్వు కుమారుణ్ణి కలిగి ఉంటావని దేవుని ద్వారా ప్రాఫెసీ పొందుకుందండి. ఎంత గొప్పదైనది చూడండి. ఎవరా కుమారుడు? రాజులను సైతము అభిషేకించే సమూయేలుని పొందుకుందండి. ఎందుకు పొందుకుంది? దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఇదండి. ఇప్పటివరకు 3 అంశాలు లోకానుసారమైన దుఃఖం గురించి చూసాము. ఇప్పుడు దైవ చిత్తానుసారమైన మనస్సు అంటే ఇది. అయితే ఇంకొక విషయం, లూకా సువార్త 7వ అధ్యాయం 30 తొందర తీయాలండి, కొంచెం సహకరించాలి, ఏమనుకోవద్దు. లూకా సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసిందంటండి. ఎవరీమా? పాపాత్మురాలైన స్త్రీ. ఆమె దుఃఖము, ఆమె వేదన, ఆమె ఏం చేస్తుందండి? ఆమె పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడ్డది, ఆమె పేరు రాయపడలేదు. అంటే ఆమె చేసిన క్రియలను బట్టి ఆ పేరు ఆమెకు వచ్చింది. కానీ ఆమె ఏం చేస్తున్నదండి? ఆయన మేలైనది, ఆమె శ్రేష్టమైన దాన్ని ఎన్నుకుంది. ఏం చేసిందంట? తన పాపాన్ని తను గుర్తించింది. తన ఉన్న స్థితిని గుర్తించి
తనకు తాను తగ్గించుకొని తన పాప స్థితిని వదిలిపెట్టి వెనక తట్టు వచ్చి యేసయ్య పాదాలను ఎలా కడుగుతుందండి? బకెట్ నీళ్ళకు తీసుకొచ్చి కడుగుతుందా? ఓ ట్యాంక్ నీళ్ళు తీసుకొచ్చి కడుగుతుందా? తన కన్నీళ్లతో కడుగుతుందండి దేవుని పాదాలు. ఇదండి దైవ చిత్తానుసారమైన మనసు అంటే. తన కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడుగుతూ ఇంకేం చేస్తుంది? తన తల వెంట్రుకలతో తుడుస్తూ ముద్దు పెట్టుకుంటూ అత్తరు పూస్తుందండి. ఇది దైవ చిత్తానుసారమైన మనసు. ఇంకొక విషయం, యోనా గ్రంథంలో మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. 3వ అధ్యాయంలో ఏమని చెప్పాను? యోనా ఒక దినమంతా ప్రయాణము చేసి దేవుని ఉగ్రత మీ మీదికి రాబోతుందని ప్రకటించగానే యోనా అందరూ ఏం చేశారండి? వారి పాపములు విడిచిపెట్టాడు. అప్పుడే మర్చిపోయారండి? మర్చిపోయారా? పాపాలు విడిచిపెట్టారు, వారి దుర్మార్గతను విడిచిపెట్టారు. ఇప్పుడు యోనా ఏమన్నా 10 రోజులు ప్రసంగం చేశాడా? 20 రోజులు ప్రసంగం చేశాడా? మరి ఎన్ని రోజుల నుంచి మనం ప్రసంగం వింటున్నాం? మనం ఎన్ని సంవత్సరాల నుంచి ప్రసంగం వింటున్నాం? వారంట ఒక్కరోజు ప్రసంగం చేయగానే వారి దుర్మార్గతను విడిచిపెట్టి గోనె పట్ట కట్టుకొని ఉపహసించి దుఃఖపడుతూ ప్రార్థన చేశారంట. ఇది కూడా దుఃఖమే. ఏ దుఃఖం ఇది? దైవ చిత్తానుసారమైన దుఃఖము. అయితే వాక్యం విన్నప్పుడు మన లోపాలు పాపాలు మనకు తెలుస్తాయండి. మనలో ఉన్న అజ్ఞానము అవిధేయత వాక్యపు వెలుగులో మనం గ్రహించుకొని మనకు అర్థమైనప్పుడు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగాలి. అయితే మరి ఎంతమంది ఇంకా లోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్నారు మీలో? ఇంకా ఏమి తిందుమా ఏమి తాగుదామా అనే ఆలోచనలు కలిగే ఉన్నామా? లేకపోతే ఈ లోక సంబంధమైన ప్రేమలు కలిగి ఉన్నామా? మరి నీ కొడుకు మీద ప్రేమ, దేవుని కంటే నీ కొడుకుని ఎక్కువ ప్రేమిస్తున్నావా? నీ బంధుమిత్రులు ఎక్కువ ప్రేమిస్తున్నావా? డబ్బు వాహనాలను ప్రేమిస్తున్నావా? బంగ్లాలని పొలాలని ప్రేమిస్తున్నావా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలి? దైవ చిత్తానుసారమైన మనసు కలిగి ఉండాలి. తృప్తి కలిగిన జీవితం కలిగి ఉండాలి. అన్నా లెక్క మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకునే మనసు కలిగి ఉండాలి. నినేవే ప్రజల లెక్క వారి పాపాలు వెంటనే విడిచిపెట్టి వారి హృదయాలు దేవుని వైపు ఎలా తిప్పుకున్నారో ఆ విధంగా మనం దేవుని వైపు మన హృదయాన్ని తిప్పుకోవాలి. ఒక్కసారి పరీక్షించుకోండి. ఇంకా దేవునికి నాకు ఇంకేమన్నా దూరం అవ్వడానికి, ఆటంకం అవ్వడానికి ఏమైనా పాపం ఉందా? ఇంకా నేను దేవుని సన్నిధికి దూరం అవుతున్న అంశం ఏంటి అని ఒక్కసారి మనం పరీక్షించుకొని దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తాం. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. దయచేసి ఆరాధనలోకి వెళ్దాం. పొరపాట్లుగా ఆరాధన కదా. దైవ చిత్తానుసారమైన దుఃఖము, లోక చిత్తానుసారమైన విషయాల్లో ప్రభువుని మనం ఆరాధించాలంటే మన మనసు దేనికి సంబంధించింది? మనం ఎలా ఉన్నాం? మనం లోకానుసారంగా ఉన్నామా? దైవ చిత్తానుసారంగా ఉన్నామా? ఈ విషయాలని పోల్చుకుంటూ ప్రభువుని ఆరాధించుకుందాం. ఆరాధించండి. ఒక సహోదరుడు ఒక సహోదరి మార్చి ఆరాధించండి. సమయం వ్యర్థపరచకుండా త్వరగా ఆరాధించండి. నమ్మదగిన దేవానికి మందులైన నా ప్రభుత్వం దేవ పరిశుభ్రత జీవన